మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీరు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మరొక దినం మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవులెక్కలు పెట్టి మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మన గొప్పతనం అని కాదు, మన మంచితనం అని కాదు, లేదా మంచి ఆరోగ్యం అని కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత మరొక హృదయ కలుపు చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలవు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. పీస్ అండ్ జాయ్, నెమ్మది, సంతోషము. దేవుని వాక్యంలో మనకు నెమ్మది, సంతోషము కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పీస్ అనే సమాధానము అనేది దేవుని వాక్యము ద్వారా దొరుకుతుంది. అలాగే సంతోషం అనేది కూడా దేవుని వాక్యము ద్వారా మనకు దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించినప్పుడే మనము నెమ్మదిని, సమాధానంను, సంతోషంను పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. పీస్ అండ్ జాయ్ అనే అంశము ధ్యానించబోతా ఉన్నాము. సమాధానము అలాగే సంతోషము దేవుని వాక్యంలో మనకు దొరుకుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం నుంచి చూసినట్టయితే, కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఎందుకంటే వాక్యాన్ని మనం విని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం నీతిమంతులుగా పిలువబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఉంటుంది. కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. దేవునితో ఎల్లప్పుడు కూడా వాక్యాంతరంగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం ద్వారా మనకేం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. దేవునితో సమాధానము దొరుకుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అట్టి సమాధానాన్ని ఎవరం కూడా కోల్పోకూడదు. అందుకే వాక్యం ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశించగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క అతిశయను బట్టి మనము అతిశయపడుచున్నాము అన్నమాట జ్ఞాపకము చేయబడుతుంది. దేవుని యొక్క మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిరీక్షణ అనేది మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే తిరిగి మనం యేసయ్యని కలుసుకుంటాము. ఒకరోజు ఈ లోక ప్రయాసంలో మనం ఎక్కడో అక్కడ వెళ్ళవలసి వస్తుంది. మనం ఈ లోకాన్ని వదిలివేయాల్సి వస్తుంది. ఎక్కడో ఒక సమయంలో ఈ లోకాన్ని మనం వదిలివేయాల్సి వచ్చినప్పుడు ఒక నిరీక్షణ మనకు ఉంది. ఏంటంటే తిరిగి దేవునితో మనం కలుసుకుంటాము అనే నిరీక్షణ మనకున్నది. మన పితరులను మనం చూడగలుగుతామనే నిరీక్షణ మనకున్నది. ఎందుకంటే అది దేవుని యొక్క మహిమ గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశించగలిగిన వారమై దేవుని కృప యందు మనం ప్రవేశించగల వారము ఉన్నాము. ఎందుకంటే వాక్యమైన దేవాతి దేవుడు మనకు ఒక నిరీక్షణను అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ ఏంటంటే ఒకరోజు మనం అందరం కూడా యేసయ్యని కలుసుకుంటాము, పరలోక రాజ్యము చేరుతామనే నిరీక్షణ మనకందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశింపగలవరమై అందులో నిలిచిండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలగజేస్తున్న నెరిగి శ్రమలనందు అతిశయపడదు. హల్లెలూయా. శ్రమలనందు అతిశయపడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రైస్తవుని ఒక జీవితము లేదా క్రైస్తవురాలు జీవితము దేవుని యందు నిలిచినప్పుడు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది.
ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇవన్నీ కూడా దేవాది దేవుడు కలగవని ఎక్కడ కూడా వాక్యంలో చెప్పలేదు. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు శ్రమ వస్తుంది. ఆ శ్రమ మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఓర్పును నేర్పిస్తుంది. శ్రమను తట్టుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షను నేర్పిస్తుంది. ఎలా మనం ముందుకు సాగాలో నేర్పిస్తుంది. ఆ పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణను కలగజేస్తుంది. ఒక నిరీక్షణను కలగజేస్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు శ్రమ వస్తుంది. శ్రమ ఏం నేర్పిస్తుంది అంటే ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు పరీక్షను నేర్పిస్తుంది. పరీక్ష నిరీక్షణ. ఈ 4 కూడా దేవాది దేవుడు మనకు ఈ యొక్క శ్రమ కాలంలో, కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క శ్రమలలో మనం దేవుని యందు ఆనందించగలగాలని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుడైన పౌలు కూడా శ్రమలలో ఆనందించాడు. మనం చూస్తాము అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు అపోస్తుడైన పౌలును మరి శీలను పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు వారిని బాగా కొట్టి గాయపరిచి రక్తాలు కారుతున్నప్పుడు కూడా వారు దేవుని మహిమపరిచారు. మనం కూడా శ్రమలలో దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది అనేకంటే ముందు ఆ శ్రమలలో నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ కలుగజేస్తుంది మనం ఎరుగుదాము. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం నివసిస్తున్నప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం ముందుకు కట్టుకున్నప్పుడు శ్రమ వస్తుంది. శ్రమ ఓర్పు నేర్పిస్తుంది. ఓర్పు పరీక్ష నేర్పిస్తుంది. పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని ఎరుగుదాము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని ఎరిగి శ్రమల నందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ వల్ల మనకు సిగ్గుపరచబడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ నిరీక్షణను మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడదు. ఎందుకంటే నిరీక్షణ అనేది మనకు దేవుడు కలుగజేసిన గొప్ప రక్షణలో నిరీక్షణను కలుగజేశాడు. మొదట రక్షణ అనుగ్రహించాడు. తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణలో దేవుని కలుసుకుంటా మన సంతోషము మనకు కలగబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. హల్లెలూయా. మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను 3:16 చూసినట్టయితే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన ద్వారా తన అద్భుత కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవాది దేవుడైన ప్రభు యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచబడదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు యొక్క ప్రేమ మన మీద కుమ్మరించబడింది. మనల్ని ఆ ప్రేమ అన్నది దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆ ప్రేమలో దేవాది దేవుడు మనందరినీ కూడా ఆ ప్రేమ మనకు అనుగ్రహించబడింది. అందుకే అంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 6వ వచనం చూసినట్టయితే ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు మన కొరకు చనిపోయినాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య ఆ కల్వరి శిలువలో చనిపోయినాడు. మన అందరి నిత్యము మన పాపంలో ఒక వెల అన్నది యేసయ్య చెల్లించేశాడు. నీవు నేను ఈరోజు విడిపించబడ్డాము అంటే దేవుని యొక్క ప్రేమ వల్ల, ప్రభు యేసు క్రీస్తు యొక్క ప్రేమ వల్ల. ఆ ప్రేమలో యేసు ప్రభు మనం పొందవలసిన శిక్షను యేసయ్యనే ఆ శిక్షను పొందుకొని యేసయ్యనే ఆ శిలువ మరణం ద్వారా మనందరికీ కూడా ఒక గొప్ప రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. మన పాపంలో కొట్టివేయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు, మరి యేసు ప్రభు ఎరగని ప్రజల కొరకు
ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క ఆ పాప వెల అన్నది యేసయ్య చెల్లించేశాడు. ప్రతి ఒక్కరిని భక్తిహీనుల కొరకు చనిపోయాడనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు కూడా చనిపోవటం అరుదు. మంచి వాని కొరకు ఎవడును ఒకవేళ తగింపవచ్చును. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజల, నీతిమంతునికి సైతము ఒకడు చనిపోవటం అరుదు. ఎందుకంటే ఒక మనిషి మరి ప్రజల కొరకు చనిపోవడం అనేది అరుదు ఉంటుంది. యేసు ప్రభుయే ఒక్కడే ఒకసారి యేసు ప్రభుయే ఆ శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్క పాపము, మన పాపాలన్నీ కూడా కొట్టివేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మంచి వాని కొరకు ఎవడు ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం పాపం బ్రతుకులోనే ఉండగానే మనకు తెలియజేస్తుంది కదా, రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమని పొందలేకపోతున్నాడని. ఆ పాపం బ్రతుకులో ఉండగా, మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో వెల చెల్లించేశాడు. మన అందరి శిక్షను యేసయ్య తన మీద వేసుకున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, మన ఎడల దేవుడు ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులుగా ఉండగా ఈరోజు కూడా అనేక మంది పాపంలోనే బ్రతుకుతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే చనిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి విన్నా తెలిసిన హృదయాలు మార్చబడతలేదు. వాక్యానుసారంగా వారు కట్టుకుంటలేరు, లోకానుసారంగానే జీవిస్తున్నారు, లోకాశల వైపు జీవిస్తున్నారు, లోక దేగమే గొప్పదని జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది లోకాశలు, శరీరాశలు, జీవపు డంబంలో కలిగి జీవిస్తూ ఉంటారు. ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేక, ఇంకా దేవుని వాక్యాన్ని విన్నా కానీ మనస్సులు మార్చబడతలేవు. అందుకే వాక్యం అంటుంది, మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడని, యేసయ్య మన కొరకు చనిపోయినాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, వాక్యం విన్న మనం అందరం కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. యేసయ్య గురించి తెలియజేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన జీవితాల్లో ఒక మంచి ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడు మన ప్రవర్తనను చూసి ఎవరైనా మారగలుగుతారు అనే విశ్వాసంతో మనం జీవించాలి. మనం మాట్లాడే విధానం బట్టి ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చే విధంగా మనం జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం వచ్చిందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు. మన అందరి ఎడల ఈరోజు ఈ సమయంలో ఈ గడియలో కూడా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని 2 చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె తిరిగి రమ్మని యేసయ్య పిలుస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు లోకానుసారంగా తిరిగి వెళ్ళిపోయిన పని, ఒకవేళ నువ్వు జీవితంలో మరలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయి వెనుక మరి రోత బ్రతుకులో ఉన్నట్టయితే మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా దగ్గరికి రమ్మని యేసయ్య మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తిరిగి లోకాశల వైపు వెళ్ళిపోయిన హృదయ కాలము లోకానుసారంగా జీవిస్తున్నావేమో, యేసయ్య వాక్యం విన్నా కానీ నీలో మారు మనసు కలుగుతలేదేమో, ఇంకా నీ జీవితం అలాంటి బంధకంలో నేను ఉన్నావేమో, హృదయ కాలము దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసయ్య మన కొరకు చనిపోయినాడని మాట జ్ఞాపకము చేయబడుతుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. యేసయ్య మన ప్రేమను మన అందరి ఎడల వెల్లడపరుస్తూ ఉన్నాడు. మన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మన అందరి కొరకు యేసు ప్రభు మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసయ్య మన కొరకు చనిపోయినాడనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నిన్ను కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్టయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరచెట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య రక్తంలో క్షమాపణ ఉన్నది, యేసయ్య రక్తంలో విడుదల ఉంది, యేసయ్య రక్తంలో స్వస్థత ఉన్నది, యేసయ్య రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. హృదయ కాలము యేసయ్య రక్తంలోనే నువ్వు కడగబడాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే కాబట్టి ఆయన రక్తం వల్ల
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసయ్య రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసయ్య రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. యేసయ్య రక్తము ద్వారా ప్రతి దోషము కొట్టివేయబడింది. యేసయ్య రక్తం ద్వారా నీ జీవితానికి ఒక గొప్ప రక్షణ అనుగ్రహించబడింది. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడిన ఏ శిక్షణ అయితే మనం పొందుకోవాల్సిందో ఆ శిక్ష యేసయ్యనే పొందుకున్నాడు. నిత్య నరకం అగ్ని ఎలా ఉంటుందంటే పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఎప్పుడు కేకలు, పండ్లు కొరుకుడు, అక్కడ సరాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడికి పోకుండా దేవుడు మనల్ని కాపాడాడు. యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. అందుకే వాక్యం అంటా ఉంది, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఉగ్రత నుంచి, ఆ నిత్య నరకంలో నుంచే మనం రక్షించబడుతున్నాము. కారణం ఏంటంటే యేసయ్య రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు, యేసయ్య రక్తము ద్వారా మన పాపాలు కడగబడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ఈరోజు ఈ గడియలో, ఈ సమయంలో ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్టయితే, ఇంకా నువ్వు పాప బ్రతుకులో బ్రతుకుతున్నట్టయితే ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపాలను క్షమించయ్యా, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తాను అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. ఎవరైనా కానీ, ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ, నీ కులము మతము దేవుడు అడగడు. నువ్వు ఒక మనిషిగా దేవుని దగ్గరకు వస్తే చాలు. యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు యేసయ్య పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దినం వస్తుంది. ఆ దినము నువ్వు మరణించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. నరకానికి వెళ్తున్నావా, పరలోకానికి వెళ్తున్నావా? రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. ఎంచుకోవాల్సింది నీవే. ఈ హృదయ కలవి మాటలు వింటున్న నీవే ఎంచుకోవాల్సిందే. నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో, నువ్వు చివరికి ఏ మార్గంలో ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో సరైన మార్గాన్ని ఎంచుకో. ఎందుకంటే యేసయ్య రక్తం వల్లనే మనం రక్షించబడి ఉన్నాము. ఆ ఉగ్రత నుంచి మనం రక్షించబడి ఉన్నాము. యేసయ్య రక్తంలోనే క్షమాపణ ఉంది. యేసయ్య రక్తంలో విడుదల ఉంది. యేసయ్య రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాన్ని తీసుకొని రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 9వ వచనము, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. ఏలినగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే దేవునికి శత్రువులుగా ఉన్నాము. పాప బ్రతుకులో, పాపంలో, రోతంలో జీవిస్తుండగా, ఏలైనగా శత్రువులై ఉండగా యేసయ్య మనల్ని చేరదీశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏలైనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యేసు ప్రభు ఒక మరణం ద్వారా మనం సమాధానపరచబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనం నిశ్చయంగా రక్షించబడతాము. ప్రభు యేసు క్రీస్తు నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పునరుద్ధారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించి తిరిగి 3వ రోజు లేచిన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవించడం ద్వారా హృదయ కాలము మనం కూడా జీవించగలుగుతున్నామనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ఏలైనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షించబడి వారమది. అంతేకాదు, మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారానే మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసు ప్రభు ద్వారానే మనకు సమాధానము కలుగుతుంది. జాయ్ అండ్ పీస్. మరి పీస్ అనేది, జాయ్ అనేది మనలో ఉండాలంటే అది యేసయ్యనే మనకు కలగజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఎవరెందు అతిశయపడాలంటే దేవుని యందు అతిశయపడే బిడ్డలుగా ఉండాలి. ప్రభు అయిన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం అతిశయపడాలి. ఆయన ద్వారానే మనము ఎప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధానము, పీస్ అనేది సమాధానాన్ని కలగజేస్తుంది.
జాయ్ అనేది సంతోషం కలుగజేస్తుంది. ఈ పీస్ అండ్ జాయ్లో మనం ఉండాలి అంటే యేసు ప్రభువే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనం ఎలా ఉన్నామంట, ఏలైనగా శత్రులై ఉండగా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత నిశ్చయంగా నిశ్చయంగా దెర్ ఇస్ నో డౌట్, నిశ్చయంగా మనం రక్షించబడిన వారు ఉన్నాము. వేరే ఆలోచన ఏది కూడా లేదు, వేరే డౌట్ ఏది కూడా లేదు. మనం రక్షించబడిన వారము ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం, నిశ్చయంగా మనం రక్షించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క కృప వల్ల మనం రక్షించబడిన వారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షించబడి ఉన్నాము. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో విజ్ఞాపన చేస్తుండగా తిరిగి రానైన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం కలుసుకునే విధంగా రక్షణ అనుభవం కలిగి యేసే మార్గంలో జీవించినప్పుడు ఆయన రాకడ సమయంలో తిరిగి యేసేని మనం కలుసుకుంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యమైన బిడ్డలం అందరం కూడా యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు అట్టి సమాధానము మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. దేవుని వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టుబోయబడింది. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, రక్షించబడి ఉన్నాము, ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్న వారుగా ఉన్నాము. దేవుడు మన అందరినీ కూడా తప్పించున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క సమాధానంలో మీ కుటుంబంలోకి దయచేయనుగాక. దేవుని యొక్క జాయ్ మీకు దయచేయనుగాక. సంతోషంలో దేవుడు మీ కుటుంబంలోకి మీకును మీ పిల్లలకు కలగచేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవ, హృదయ కల్వరి వాక్యము ద్వారా పీస్ అండ్ జాయ్ గురించి మాతో మాట్లాడిన దేవ నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మనల్ని విడిపించిన దేవానికి వందనములు, మనల్ని రక్షించిన దేవానికి వందనములు, మనల్ని కాపాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ వాక్యము ద్వారా మా అందరిని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజంతా కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రతను కాపుదల మాకు దయచేయండి. మా పాపములను క్షమించండి యేసయ్య. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మరి నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సమాధానము, సంతోషము, కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబంలోకి తోడై ఉండును గాక. ఆమేన్.